ప్రభుత్వానికి తెలంగాణ హైకోర్టు ప్రశ్న అని చెప్పేసి వార్తా కథనం మనం మొదటగా మాట్లాడుకున్నట్టుగా వారం రోజుల్లో గడువు ఇచ్చిన ధర్మాసనం 2003 నాటికి చంద్రబాబు ప్రభుత్వాన్ని తప్పుపట్టినటువంటి హైకోర్టు ఆపధర్మ ప్రభుత్వంలో 400 ఎకరాలు సేల్ డీడ్ చేస్తారా, అత్యంత ఖరీదైన ప్రాంతంలో వేల కోట్ల విలువైనటువంటి భూములను చౌకగా దారాదత్తం చేస్తారా అన్న అంశం అయితే కనిపిస్తూ ఉంది. అదేవిధంగా గతంలో ఏ కంపెనీకి 4 రోజుల్లోనే 100 ఎకరాలు అప్పగించినట్టుగా నిర్వహణ ఖర్చులు బిల్లులు మాఫీకి అంగీకరించినట్టుగా లేదు. విస్తృత ప్రజా ప్రయోజనాల దృష్టిలో పెట్టుకునేటటువంటి వైఎస్ ప్రభుత్వం ఆ భూములను వెనక్కి తీసుకుంటూ చట్టం చేసింది. పిటిషన్లో ఎలాంటి మెరిట్ లేదు. ఆ ఒప్పందాన్ని ఏ రకంగానూ సమర్థించలేము. 18 ఏళ్ల సుదీర్ఘ విచారణ తర్వాత చీఫ్ జస్టిస్తో కూడినటువంటి బెంచ్ స్పష్టమైన తీర్పు ఇచ్చింది అని చెప్పేసి అయితే మన సాక్షి దినపత్రికలో కనిపిస్తూ ఉంది. ఏంటి అని అంటే బాబు గారు గతంలో చేసినటువంటి ఒక ఏంటి అంటే ఆపధర్మ సిచ్యువేషన్లో ఉన్న ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్న సమయంలో తను దాదాపు 400 ఎకరాలు సేల్ డీడ్ చేసింది అన్న అభియోగాలు అయితే ఉంటాయి. సో దాని మొత్తానికి ధర్మాసనం ఏం చేసింది అని అంటే ఇది సరైనది కాదు ఈ ఒప్పందం అని చెప్పేసి అయితే మరి తీర్పునిచ్చినటువంటి అంశం అయితే చూస్తాం. దాదాపు 18 సంవత్సరాలు, 1 కాదు 2 కాదు 18 సంవత్సరాల తర్వాత న్యాయస్థానం అయితే మన న్యాయం చేసేది. మనకు తెలిసినటువంటి మిత్రులు అదేవిధంగా సోదరులు ఉదయకాంత్ గారు ఎప్పుడు చెప్తా ఉంటారు, నేను మాట్లాడినప్పుడు ఇవాళ కాకపోయినా రేపైనా ఖచ్చితంగా న్యాయస్థానాలు న్యాయం చేస్తాయి. ఖచ్చితంగా టైం పడుతుండొచ్చు అంతే, రేపో మాపో టైం అవుతుండొచ్చు అంతే, కానీ ఖచ్చితంగా న్యాయస్థానాలు అయితే ఎప్పటికైనా సరైన న్యాయం చేస్తాయి అని చెప్పేసి అయితే మరి తను చెప్తా ఉంటాడు. ఓకే, అభివృద్ధి కోసమే సఖ్యత, కేంద్రం సహకరించకపోతే కొట్లాడుతాం సీఎం రేవంత్ రెడ్డి. రాజీవ్ రహదారిపై ఎలివేటెడ్ కారిడార్కు భూమి పూజ, రాజకీయాలు అభివృద్ధి రెండూ వేరువేరని సూత్రీకరణ చేసినటువంటి రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ ఘర్షణ ధోరణితో ఆలస్యమైందని వ్యాఖ్య. కేటీఆర్ చచ్చుడో జిహెచ్ఎంసీకి నిధులు వచ్చుడో అంటూ దీక్ష చేయాలని సూచన. సార్ అంటే దయచేసి రేవంత్ రెడ్డి గారికి చెప్పేటటువంటి అంశం ఏంది అని అంటే రేవంత్ రెడ్డి గారు కావచ్చు ఏ రాజకీయ పార్టీ నాయకుడికైనా కానీ ఏంది అని అంటే కార్యకర్తలను రెచ్చగొట్టుడు లేకపోతే కార్యకర్తలను భావోద్వేగాలకు గురి చేసుడు తప్పించి ఇంకేమున్నది? కేటీఆర్ చచ్చుడో జిహెచ్ఎంసీ నిధులు వచ్చుడో అంటే కేటీఆర్ను సంపాదిక సార్ మీరు సీఎం కుర్చీలో ఉంది అంటే ఇక్కడ కేటీఆర్ ఏదో నేను సపోర్ట్ చేస్తున్నాను కాదు, కానీ ఇటువంటి మాటల నుంచి ఒక సీఎం స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి నుంచి ఫక్తు రాజకీయవాదిగా మాట్లాడేటటువంటి మాటలు వినాలనా లేకపోతే సీఎం హోదాలో ఉన్నటువంటి వ్యక్తి మాట్లాడే మాటలు వినాలనా? ఏం నేర్చుకోవాలి జనాలు ప్రజలు? మీకు ఓట్లు వేసి మాకు రేవంత్ రెడ్డి సీఎంగా ఉంటే చాలు, రేవంత్ రెడ్డి చాలా కష్టపడ్డాడు, రేవంత్ రెడ్డి చాలా బాధ వెళ్ళబోసాడు, రేవంత్ రెడ్డి చాలా ఇబ్బందులు పడ్డాడు అని చెప్పేసి మిమ్మల్ని సీఎం కుర్చీలో కూర్చోబెట్టినటువంటి జనాలు మీరు మాట్లాడే మాటల నుంచి ఏం నేర్చుకోవాలి? దాదాపు మీకు కూడా మీ చెవిన కూడా పడుంటుంది. దాదాపు చాలా మంది కూడా రేవంత్ రెడ్డి గారి భాష ముఖ్యమంత్రి స్థాయిలో లేదు అని చెప్పేసి విమర్శిస్తున్నారు. వాస్తవానికి తెలంగాణలో ఉన్నటువంటి కల్చర్ ఏంటి అని అంటే మీలాగా మాట్లాడితేనే ఎక్కుతుంది, కాకపోతే ఆ సీటుకో విలువ ఉన్నది కాబట్టి మీరు దాన్ని అదుపులో పెట్టుకొని మాట్లాడితే బాగుంటుంది అన్నది అయితే చాలా మంది మేధావులు కూడా చెప్పినటువంటి అంశం. దాని పరిగణలోకి తీసుకొని మీరు కొంచెం సీఎం స్థాయిలో మాట్లాడితే బాగుంటుంది అని చెప్పేసి అయితే మేము కూడా కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఏంది కేటీఆర్ వచ్చుడో జిహెచ్ఎంసీకి నిధులు వచ్చుడో అన్న అంశం చూస్తే ఈ అంశం చూస్తే మొత్తానికి ఏమైంది అని అంటే జిహెచ్ఎంసీ ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎవరి పరిధిలో ఉంటుంది? గవర్నమెంట్ పరిధిలో ఉంటుంది. గవర్నమెంట్ ఎవరి పరిధిలో ఉంది? సీఎం గారి పరిధిలో ఉంది. సీఎం గారు మీరు ఒకవేళ ఏమైనా జరిగింది ఆడ అవకతవకలు జరిగినాయి అంటే కేటీఆర్ను ఇమ్మీడియట్గా అరెస్ట్ చేయండి, లేకపోతే ఆయన విచారణ జరిపించండి, ఆయన తప్పిదాలు ఉన్నాయని చెప్పండి. కానీ కేటీఆర్ ఎందుకు కావాలి? కేటీఆర్ రచ్చుడు కాదు తెలంగాణ ప్రజలకు కావాల్సింది, కేటీఆర్కి ఇంకేమో అవుడు కాదు తెలంగాణ ప్రజలకు కావాల్సింది. మీరు కేటీఆర్ కల్వకుంట్ల కుటుంబాన్ని బొందబెట్టుడు కాదు ఇప్పుడు ప్రభుత్వానికి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు కావాల్సింది. వాళ్ళ పైన మీరు అభియోగాలు చేసిరు, ఆరోపణలు చేసిరు, వాళ్ళు తప్పులు చేసిరు అన్నారు, లేకపోతే వాళ్ళు ఫుల్ దోచుకున్నారు, తెలంగాణను మొత్తం తెలంగాణ సంపదన మొత్తం తిన్నారు, కల్వకుంట్ల కుటుంబం అన్నారు కదా. మీ చేతుల్లో ఉంది కదా సార్ అధికారం అంటే, అప్పుడు మీ చేతుల్లో లేదు కదా సార్, ఇప్పుడు ఉన్నది కదా, మీరు అది ఏదో చేసి చూపించండి అని అంటున్నాం మేము. వాళ్ళ తప్పిదాలు గివి అని చెప్పేసి ఒక్కొక్కటి పేపర్ తీసి ప్రెస్ మీట్ పెట్టి మీరు మీ ప్రతిభవన్లో చదువుతారా, అదే ప్రజాభవన్లో చదువుతారా, లేకపోతే సెక్రటరియట్లో చదువుతారా, ఇంకేడ చదువుతారా, చదువు లేదు.
ప్రజలకు మొత్తం చెప్పండి. ఇప్పుడు కాళేశ్వరంలో జరిగినటువంటి స్కామ్ జరిగింది, కాళేశ్వరంలో చాలా ఇబ్బందులు జరిగినాయి అని చెప్పేసి మీరు అంటా ఉన్నారు కదా. సో కాళేశ్వరం దగ్గరికి పోయిన తర్వాత అక్కడ ఏం జరిగింది, ఎంత ఎంత వాళ్ళు ఎంత స్కామ్ చేశారు, ఎన్ని వేల కోట్లు తిన్నారు, ఏంది అని అన్నది దానికి ఒక షీట్ ఇవ్వండి. మీరు ప్రభుత్వం మీ చేతిలో ఉంది, విజిలెన్స్లు మీ చేతిలో ఉన్నాయి, అన్ని అన్ని సంబంధించినటువంటి అధికారాలు కూడా మీ చేతిలో ఉన్నప్పుడు ఇప్పుడు 100 రోజులు అయింది దాదాపు, మీరు ఎందుకు చేయలేకపోతున్నారు? ఒకవేళ వాళ్ళు తప్పు చేసి ఉంటే కనుక మీరు తప్పకుండా వాళ్ళ తప్పులు బయట పెడతారని చెప్పేసి తెలంగాణ ప్రజలు కూడా ఆశిస్తూ ఉన్నారు. ఒకవేళ వాళ్ళు తప్పులు చేసి ఉంటే వాళ్ళ తప్పులు బయటపడతాయని. కానీ గతంలో ఒక కేంద్ర మంత్రి మాట్లాడినటువంటి అంశాలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడిన సందర్భంలో చూసుకుంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కాళేశ్వరం సంబంధించి ఎంత అవినీతి జరిగిందని అంటే అవినీతి జరగలేదు అని చెప్పేసి తను చెప్పింది. తను వట్టిగా చెప్పిండానంటే వట్టిగా చెప్పలేదు. వాళ్ళు కూడా బీజేపీకి బీఆర్ఎస్ కూడా పడలేదు. ఎందుకు పడలేదు అని అంటే ఆ టైంలో కేసీఆర్ గారు దేశ రాజకీయాలు చేద్దామని చెప్పేసి వాళ్ళని కలుసుడు వీళ్ళని కలుసుడు, ఇక దేశానికి తెలంగాణలో ఎట్లాగా అధికారంలో తెలంగాణలో ఎట్లా గెలుస్తామని చెప్పేసి కేసీఆర్ గారు ఓవర్ కాన్ఫిడెన్స్ తోటి మరి దేశ రాజకీయాలపైన దృష్టి పెట్టి తెలంగాణ మర్చిపోయారు. టీఆర్ఎస్ను కాస్త బీఆర్ఎస్ చేసారు. ఇక నానా రకాల అంశాల మీద కేసీఆర్ గారు అయితే ఇక్కడ ఓడిపోయారు. సో ఆ క్రమంలో బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ అయితే ఉండే. ఆ కవిత లిక్కర్ స్కామ్లో ఉన్నది అని చెప్పేసిన అంశం కావచ్చు, వివిధ అంశాల వల్ల అయితే బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ ఉండే. ఆ టైంలోనే వీళ్ళు ఆ నివేదిక ఇచ్చినటువంటి అంశాలు అయితే చూస్తా ఉన్నాయి. ఎందుకు అని అంటే వాళ్ళు కూడా వీళ్ళని ఇరికియాలి, వీళ్ళని జైల్లో పంపాలని చెప్పి చూసిరు. కాకపోతే వి ప్రకాష్ గారు చెప్పినటువంటి అంశాలన్నీ గమనిస్తే కూడా దాదాపు ఎక్కువ కావాలట. 1,40,000 లేదా 1,40,000 కోట్ల రూపాయలు వ్యయం కావాలి. దాదాపు అన్నీ చూసుకుంటే కూడా ఓన్లీ కాళేశ్వరం జరిగింది 91 కోట్ల కూడా 91 కోట్ల రూపాయల ఖర్చు కూడా కాలేదు. చాలా తక్కువ ఖర్చుతో చేసిరు. గతంలో చూసుకుంటే ప్రాజెక్టులు అన్నీ కూడా 80,000 కోట్లు 70,000 కోట్లు 90,000 కోట్లతోటి ప్రాజెక్టులు అన్నీ నిర్మితమైనవి. కాకపోతే ఆ కాలంలో నిర్మితమైనటువంటి ప్రాజెక్టులకే అంతగానం అయితే ఇప్పుడు అయినటువంటి ప్రాజెక్టులకు ఎంత కావాలి, ఎక్కువనే కావాలి కదా అన్నట్టుగా అయితే మరి విప్రకాష్ గారు వర్ణించినటువంటి అంశం అయితే మనం చూస్తాం. నాకు గత వీడియోలలో గత లైవ్లో చేసినటువంటి వీడియోలు కావచ్చు వివరంగా జరిగింది. అది